హలో అండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే మన అధిక మాసం సీజన్ నడుస్తుంది కాబట్టి ఆ వీడియోని మీ ముందుకు తీసుకువచ్చాను. అల్లుడికి, కూతురికి, వియ్యంపులకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి అందరికీ కూడా సరిత గారు ఇచ్చిన అధిక మాసం వాయినాలు. కొత్తగా పెళ్ళైన జంట స్నేహిత్ మరియు నిఖిలకి సరిత గారు చాలా రకాలైన అధిక మాసం వాయినాలు పెట్టారండి. చాలా చక్కగా అరేంజ్ చేశారు. అన్నీ కూడా ఏమేం పెట్టారు, ఎలా చేశారు అన్నీ కూడా వీడియోలో చూద్దామా మరి. ముందుగా కూతురికి అల్లుడికి బట్టలు ముట్టించిన తర్వాత మిగతా వాయనాలన్నీ కూడా ఇస్తారనమాట. చూస్తున్నారు కదా ఎన్ని రకాలు ఉన్నాయో, కాయిన్స్, నోట్లు, స్వీట్లు. ఎన్ని రకాల స్వీట్లు ఉన్నాయో చూడండి. పండ్లు, చాక్లెట్లు, 9 రకాల స్వీట్లు, అలాగే పచ్చలు, ముత్యాలు, పగడాలు, 9 రకాల రత్నాలు కూడా పెట్టారండి. చాలా చాలా బాగున్నాయి. బ్లౌజ్ పీస్లు, పువ్వులు చూడండి, 5 రకాల పువ్వులు, గజ్జలు, అరిసెలు, సకినాలు. ఆహా! అసలు చెప్పలేనన్న క్లిప్పులు, శారీ పిన్స్, బిందీస్, డ్రై ఫ్రూట్స్, మురుకులు, బట్టలు. అబ్బబ్బబ్బబ్బా! అసలు ఒక్కటనే కాదండి, ఎన్ని రకాలైన జంతకాలు, పచ్చళ్ళు, మామిడి పళ్ళు, అన్ని రకాలన్నీ పెట్టారండి. ఒక్కటి కూడా మిస్ చేయకుండా సూపర్గా చేశారు. అన్నీ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. అలాగే సరిత గారు వియ్యంపులకి, అలాగే కూతురికి, అల్లుడికి, మనవళ్ళకి, మనవరాళ్ళకి, కొత్తగా పెళ్ళైన జంటకి అందరికీ కూడా ఇలా ప్రతి ఒక్క ఐటెం కూడా ఇస్తారనమాట. ఇలా చూపిస్తారు. ఎంత బాగా చేశారో కదండి. ఇన్ని ఐటమ్స్ అరేంజ్ చేయడం అంటే మామూలు విషయంగా సూపర్గా చేశారండి. అసలు ఈ అధిక వాయినం ఎందుకు ఇస్తారో తెలుసా? కూతుర్ని లక్ష్మీదేవిగా, అల్లుడిని శ్రీ మహావిష్ణువుగా భావిస్తారు. అల్లుడికి ఇచ్చే వాయినాల వల్ల సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే కూతురు నిత్య సుమంగలిగా, వారి సంసారం నిండు నూరేలు సుఖశాంతులతో, పిల్లా పాపలతో సాఫీగా సాగాలని కోరుకుంటూ 33 కోట్ల దేవతల ఆశీర్వాదం వారికి ఉండాలనే ఉద్దేశంతో 33 సంఖ్యగా ప్రతి ఒక్క వస్తువు వాయనంగా ఇచ్చేవి 33 ఉండేలా చూసుకుంటారు. సరిత గారు వియ్యంపులకి ఇవ్వడానికి దగ్గర దగ్గర 100 రకాల వస్తువులని అరేంజ్ చేశారంటండి. చూసారు కదా వీడియోలో ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో. అందరికీ కూడా ఇంటిల్లిపాదికి ప్రతి ఒక్కరికి అధిక మాసం వాయినాలు ఇచ్చారు. అలాగే మామిడి పళ్ళ పట్టి, ఏకాదశి ఫలహారాలు అన్నీ కూడా చక్కగా ఇచ్చారన్నీ. సూపర్గా చేశారండి సరిత గారు. చాలా చాలా బాగున్నాయి. చూసారు కదా వీడియో. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సరికథలు.